ముందుగాల మన జోర్దార్ ముచ్చట్లు చూసేలందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ జోర్దార్ ముచ్చట్లేందో తెలుసుకుందాం పాండ్రి. ఆవు అడ్డం వచ్చే ఫానం పోగొట్టుకున్న ఫోరగారు ఈసారైనా చూసుకోరు జాగ్రత్తలు. మళ్ళా పెరుగుతున్న కరోనా కేసులు తప్పకుండా పెట్టుకోరు మాస్కులు. ఏ కాలంలో ఆ కాలం ఫండ్ తినాలంటున్నా ఒక్కీరు. మందలిచ్చిన పాపానికి ఉరేసిన కూతురు హెమ్మట వచ్చిన ఆఫీలట పోలీసులు. అయ్యయ్యో వద్దన్న షరతును గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిలాట. మనుషులు అవసరాల కోసం ఎన్నో కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు. కానీ అవి మనసులాడే విధానంలో ఉంటుంది కదా ఏదైనా. ఎందుకంటే మనం వేగంగా ప్రయాణం చేయడానికి ఆడే బండ్లు చూస్తే అర్థమవుతుంది ఈ ముచ్చట. వేగం ప్రమాదం అని మన అందరికీ తెలుసు. అయినా అట్లనే వెళ్తుంటాం, పానాల మీదకి తెచ్చుకుంటాం. గసొంటి ముచ్చటే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం చెరువుకొంలో జరిగిందుల్లా. ఈ పిల్లగాండ్లు తల్లిదండ్రులకు ఎంత దుఃఖం మిగిల్చిరో చూడురి. వీళ్ళు ఖమ్మం నుండి ఇంటికి బైక్ మీద మస్తు స్పీడ్గా పోతుంటే బాటలా ఒక ఆవు అడ్డం వచ్చింది. ఆ ఆవు తగలడంతో రాజేష్ అనే పిల్లగాడు అక్కడికక్కడే పానాలు ఇడ్చిండు. తమ్మి, బండ్లు నడిపే ముంగట అవ్వయ్యలు మీకోసం ఎదురు చూస్తారని మర్చిపోకురి. వాళ్ళు మీ మీద పెట్టుకున్న ప్రేమని కాటికి పంపకురి. కరోనా లేదు, గిరోనా లేదు, అందరం వ్యాక్సిన్ వేసుకున్నాం. ఇక మనకేం రాదని మాస్కులు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగేటోళ్ళ కోసమే ముచ్చట. కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు దాని అంకెలు పెంచుకుంటూ పోతూనే ఉంది. ఓ సారు, ఓ మేడం, ఓ తమ్మి, అక్క, చెల్లె, అన్న, జర ఇనూరి. మనం 10 కాలాల పాటు మంచిగా ఉండాలంటే ఈ కరోనా మొత్తం మనల్ని విడిచిపెట్టిపోయినాకనే. లేదంటే ఈ బీమార్ భయంతో రోజు రోజుకి సచ్చు బతుకుడు మాత్రం ఖాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దేశం మొత్తం మీద 13,000 కేసులు పెరిగినాయుల్లా. ఇప్పటికున్న కేసులు ఎన్నో తెలుసా మనకాడ? తక్కువలో తక్కువ 3,40,000 పైమాటే. ఈ అంకెలు పెరగకుండా తగ్గాలంటే మనం మన ఆయుధాలు పట్టాలి, గుర్తుపెట్టుకోరు అందరిగా. ఇగేనన్నా మంచి మంచి ముచ్చట్లు పట్టుకరారా అని మా వకీలు గాని ఇవాళ పంపించిన. మరి ఆడెక్కడ పోయిండో, ఎక్కడ తిరిగిండో, ఏడికి పోయినావు తమ్మి? నువ్వు ఎక్కడున్నావు? ఏమైపోయినావు? అగో అగో, గీ పోరగాడేందిగా గీ పండ్లమిటోళ్ళ కాడికి పోయిండు. తమ్మి వకీలు, గాడికి ఎందుకు పోయినవురా నువ్వు? నేను చెప్పిన పనేంది, నువ్వు చేసే పనేందిరా? అరే గీ పోరడేమో నాతోటి మాట్లాడుకుంటా నువ్వు గాళ్ళతోటి ముచ్చట పెడుతున్నావేందిరా? అక్క, గంపకి ఎంత? 300 రూపాయలా? మంచిగా ఉన్నావు. నీకు బేరమే రాదు. నేను వేరే దగ్గర కొనుక్కుంటా, నీ దగ్గర వద్దు నాకు. అక్క చెప్పక్క, నువ్వు చెప్పు, రేటు చెప్పు. చెప్పక్క, సీతాఫలకాయలు కొంటా నేను కూడా. చెప్పు, ఏం మాట్లాడుతానే లేదు. మాగినేనా? మాగిన ఫండేనా? తిని చూడాలా? మళ్ళీ ఆయనతో అక్కడ పైసలు లేవమ్మా, మళ్ళీ తిన్నాక పైసలు అడుగుతాడు. అబ్బా గీ పోరడు నా మాట వినేటట్లు లేడుగా. ఇక
అమ్మా సీతాఫలకాయలు ఎంత 150. గంపకా లేకపోతే కిలోకా? గంపకా? అవునా, కిలో లెక్క రావా? ఫన్లు అమ్ముతారా? ఈ సీతాఫలకాయలు అమ్మరు అట్లా? ఫన్లేనా? మాగేసిలా మాగుతాయి. అవునా, కచ్చా ఉన్నాయి కాయలు మాగుతాయా? సరే నేను మళ్ళీ వస్తా, అట్లా అడుక్కుంటా పోయి వస్తా. సరేనా? నువ్వు నా గంప పక్క పెట్టు, మళ్ళీ ఎవరికన్నా ఇచ్చావు, ఎవరికి ఇవ్వకు. సరేనా? నేను మళ్ళీ వస్తా. ఈ మధ్యలో ఏమన్నా అడుగుతా, మళ్ళీ ఏమన్నా అన్న అంటుంది. ఓ సాగు, అందరు అడిగి వస్తా, మళ్ళీ నీ అమ్మతో సాగు. ఆగు, నేను అడిగి వస్తా నేను. అగో వాళ్ళతోటి లొల్లి పెట్టుకుంటుండు. ఏందో ఈ పోరడు నాకేదో తెచ్చేటట్టే ఉండి ఇవాళ. అక్క గంపకి ఎంత? 300 రూపాయలా? మంచిగా ఉన్నావు, నీకు బేరమే రాదు. నేను వేరే దగ్గర కొనుక్కుంటా, నీ దగ్గర వద్దు నాకు. అక్క చెప్పు, అక్క నువ్వు చెప్పు, రేటు చెప్పు. తమ్మి సీతాఫలకాయ కొంటాంది పోయినవా? మరి గట్లా చెప్పొచ్చు గారా నాతోటి. నేను 100 రూపాయలు ఇచ్చి పంపిస్తుటిగా నిన్ను. మరి నువ్వు చెప్తే నన్ను ఓనే కదా సీతాఫలకాయలు కొనడానికి, అందుకనే నేను వచ్చిన కొనుక్కుందామని. గంప లెక్కిస్తావా, కిలో లెక్కిస్తావా? గంప లెక్కని ఇస్తావా? మరి గంపలు పెట్టలేదు, వేరే దిక్కు పెట్టినావు. అరే తమ్మి వకీలు, నన్ను అడిగిపోవచ్చు గారా, నాకు బేరం ఆడు మస్తు తెలుస్తుంది. నీకేం తెలుసు చెప్పు? నన్నేం గట్ల గడ్డిపోస తీసేసినట్టు తీసేయకు తమ్మి. నువ్వు నీకు బేరం ఆడు రాదు, ఏం రా సప్పుడు గంట ఇంటికి రా. నీకు బేరం ఆడడానికి రాదమ్మా, వీళ్ళతో కొట్టుకొని రావాలి నువ్వు. నీకు బేరం ఆడడానికి రాదు, ఏం ఆడడానికి రాదు. మళ్ళీ ఎంతమంది చెప్తుందో చూడు, బేరం ఆడుతుంది అటు. మా అక్కకి ఆడడానికి రాదు బేరం. మీరు ఎవరు ఇవ్వకురి, నేనే వేరే వాళ్ళకి అది తెచ్చుకుంటా. వీళ్ళని అడుగుతా చూడు బేరం. అక్క ఎంత సీతాఫలకాయలు గంపకు? 200? మంచిగానే ఉన్నాయి బేరం. రేట్లు ఎక్కువ చెప్తున్నాక తక్కువ చేసి చెప్పు. మాయిపోయిన ఫండ్లా లేకపోతే కచ్చ ఫండ్లా? మంచిగానా? ఏమో నాకు డఫుట్ కొడుతుంది నీ మీద. కాయలు మంచిగా లేవు. ఎక్కడి నుంచి వెళ్ళి పట్టుకొచ్చిలా అక్క కాయలు? ఊళ్ళోకి వెళ్ళి పట్టుకొచ్చిలా? డైరెక్ట్ చెట్ల నుంచి వెళ్ళి కోసుకొచ్చిలా లేకపోతే మాగేసిలా? చెట్ల నుంచి వెళ్ళి పట్టుకొచ్చిలా? నువ్వేంది అయిపోయినా సిరిపకాయలని అన్నీ నవ్వుకుంటా పోతాను చూడు. అబ్బా పోరనికి శీతపాలకాయ పండ్లు అంటే ఎంత ఇష్టమో చూడురి. గై కొనుక్కుంటందుకు ఈడ కొలు విసిపెట్టి వార్తలు పట్టుకురారా అంటే ఆర్తలు తీసుకురాకుండా అక్కడ పోయిండు. కొనుక్కొచ్చుకొని తింటాడేమో తినని. ఎంత కాక గంప? 150. కొద్దిగా తగ్గి అక్క, మరి ఎక్కువ చెప్పినావు రేట్లు. తగ్గిద్దామా అక్క? మనం ఇంటికాడ ఉన్నప్పుడు లేకపోయి చెరువు గట్లో పోయి చెట్లు ఉంటే మంచిగా కొంపుకొని ఎప్పుడు అప్పుడు తెంపుకొని గడ్లో మాగేసుకునేది కదా. దేంట్లో అబ్బా తమ్మి, నువ్వు ఇట్లా పండ్లు కొనుక్కొని తింటుంటే మనకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి తమ్మి. చిన్నప్పుడు గుట్టల పోయింటి పోయి చెట్ల కాడి పోయి ఎట్లా తెంపుకొచ్చుకునేది. చేస్తాం దేనే గడ్లనే పెట్టుకుంటామా? అవు రైట్. మగ్గిపోతాయా? దీని ఎమ్మటి ఆకులు కూడా పెట్టాలి, మంచిగా మగ్గుతాయి. ఇంకా అవు మాగిపోతాయా? నేను 2 కిలోలు పట్టుకపోవాలక్క, మా ఇంటికాడ తినాలి. ఆకలి పాడవుతుంది, మళ్ళీ కాలం వచ్చింది కదా, కాలం వచ్చినప్పుడు తినాలి మనం మంచిగా. ఏమంటావు అక్క? అవుల్లా మా తమ్ముడు చెప్పింది నిజమే. మనం ఈ శీతపాలకాయ పండు తింటే పానానికి చాలా మంచిది. ఏ కాలంలో వచ్చే పండు ఆ కాలంలో తినాలి అంతే. అక్క నువ్వు రేటు తక్కువ చెప్తే ఎప్పుడు నీ కాడ తీసుకుంటా, లేకపోతే తీసుకో నేను. సరేనా? దా నీకు బేరమాడ నీకు రా, నేను ఆడుతున్నా చూడు. ఇది తీసుకోవాలా? సూపర్ ఉంటుందా? అవు తమ్మి, అవి మన ఊళ్ళోనే మస్తుగా ఆస్తాయి గారగా కాయలు. గై పట్నాలో కూడా దొరుకుతాయి తమ్మి. గీడ కొనుక్కుంటాను పోయినావు నువ్వు. బుట్టలకి ఇస్తావా, కిలోలకి ఇవ్వవా? 7 కేళ్ళు వచ్చినావు నువ్వు. 7 కేళ్ళు వచ్చినావు, అమ్ముకోనికి వచ్చినావు గిడికి. 7 కేళ్ళ నుంచి వచ్చినావు. సౌత్ ఉప్పల్ నుంచి వచ్చినావు. అటు దిక్కు మంచిగా చెట్లు కాస్తాయి బాగా ఫండ్లు. ఓకే ఓకే సరే అక్క, నేను గాడ కూడా అరుచుకొని వస్తా. సరేనా? మరి ఇవాళ రేపు గట్ల ఊర్ల నుండి తెచ్చిన పండ్లు ఈడ అమ్ముకుంటేనే కదా వాళ్ళకి బతుకు తెరువు, మనకు నోటి కృషి. మనం ఇప్పుడు ఊళ్ళకి పోయి అయితే కొనుక్కోలేముగా. గిరాకు లేవా? చెప్పు ఎంతకి ఇస్తావు, ఇవి ఎంతకి ఇస్తావు చెప్పు. 100కు 10. అవునా? ఊక ఏం కాదు, ఏమనుకోకు. గంపలెక్కి ఇవ్వనుకో, తీసుకుపోవాలా? సరే నేను మళ్ళీ అవన్నీ చూసే తాగు. సరే తమ్మి, నువ్వైతే మంచిగా పండ్లు పట్టుకొని రా ఇంటికి. జర నాకు కూడా కొన్ని ఉంచు, అన్ని నువ్వే తినకు. గా సూర్యానికి కూడా ఉంచు, ఆడు ముందే తిండిపోతాడు. సూర్యాడు తిండిపోతావు, నువ్వే తిండిపోతావు. మళ్ళీ వాని మీద కంటుంది చూడు, తెచ్చి పెడితే తింటుందట. మళ్ళీ ఎంత ముందు చెప్తుందో
అక్క 2 కిలోలు అక్క నాకు సరేనా? నేను పైసలు తర్వాత ఇస్తా, నేను ఎడదిక్కుపోను సరేనా అక్క? ఇది తీసుకుంటామా చెఫ్ అక్క? ఇది తీసుకుందామా? మంచిగా మా ఐఫైన్ చూడు, ఐఫైన్ చూడు మా ఐఫైన్ మర్చుకున్నా కారు చూడక్క. ఇగో పెద్దమ్మని కూడా చూడు, రేట్లు తగ్గిస్తానే లేదు అసలే. మూడు వేలా? నాకు అవి వద్దు, ఇప్పుడు కాలం ఫండ్లు ఇవే కదా, ఇవే తీసుకుంటా నేను. సరే 2 కిలోలు అక్క నాకు ఒక కవర్లో పెట్టి, పైసలు తర్వాత ఇస్తాను, నేను ఎటు పోను. ఇయ్యక్క చూస్తావు నమ్మకము, ఇయ్యే మళ్ళీ ఇస్తా కానీ పైసలు. అన్నా నీకు కూడా కావాలా సీతాఫలకాయ ఫండ్లు? సూరక్క ఆటోలు పోయేటోళ్ళు, రోడ్లు ఫండ్ పోయేటోళ్ళు అందరు తీసుకుంటారు, నువ్వు కూడా తీసుకో పెద్ద మంచి 2 కిలోలు. తక్కువ రేట్లో చెప్పింది 60 రూపాయలట. నేను ఫండ్ కొనుక్కొని వస్తాను ఇంటికి అక్క, తొందరగా ముగ్గురం కలిసి తిన్నాం, సూర్యాడు నువ్వు నేను. ఇగో గదుల్లా మా ఓడు చెప్పిన ముచ్చట ఇలా వార్తలు పట్టుకరారా అంటే గీ చిత్పాల పండ్ల ముచ్చట చూసిండు. ఇలా చూసినాక మనం మీరు గిసోంటి పండ్లు కొనుక్కొని మంచిగా మీ పానాన్ని కూడా చూసుకోరు. ఇక గీ ముచ్చట చూడురుల్లా, కన్న తల్లి తిట్టిందని కన్న తల్లినే కడతేర్చింది గీ కన్న కూతురు. ఇక ఏమనాలనో మీరే చెప్పురి. వయసు కాని వయసులా గీ ప్రేమ దోమ ఏందని మందలించింది తల్లి. ఆ తల్లి మీద కోపం పెంచుకుంది గా బిడ్డే. తండ్రి లేని సమయంలో గా పోరి ప్రేమించటోని ఇంటికి పిలిచి తల్లితోటి లొల్లి పెట్టుకుంది. అంతటితోటి ఆగకుండా ఇద్దరు కలిసి చున్నితోటి మెడకు బిగించి తల్లి పానం తీసింది కసాయి కూతురు. గా పోరి మళ్ళా పెద్ద పెద్ద కథ అల్లింది కానీ ఉపయోగం లేకపాయే, పోలీసులు కనిపెట్టిరు. పిల్లలు గిట్ల చెడిపోతుంటే ఏం చేయాలుల్లా? అవ్వయ్యలు మందలించుడు కూడా పాపమాయ ఈ రోజుల్లా. సుఖీభవ అనగానే మనకు గుర్తుకొచ్చే మనిషి అయ్యయ్యో వద్దమ్మా అంటూ పాపులర్ అయిన శరతే కదుల్లా. గా పిల్లగాన్ని ఎవరో తెలియని వ్యక్తులు ముఖం బగిలే ఒరగొట్టిరుల్లా. ముఖం నిండా నెత్తురు గారుతున్న ఫోటోలకి ఇప్పుడు గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మన శరత్కి ఈ మధ్యనే 2 షైన్మలల్లా అవకాశాలు కూడా వచ్చినాయి. గాటితో పాటు మనోని సుఖీభవ వీడియోతోటి మంచి పేరుని తెచ్చుకుండు. గసోంటిది శరత్ని ఎవరు కొట్టిరో ఎందుకు కొట్టిరో పాపం కాదుల్లా. మన లోకం తీరు గిట్లనే ఏడ్చింది. పైకి ఎదుగటోని చూస్తే అసూయతోటి ఏడ్చి చచ్చిపోతారు, మంచోని చూస్తే మండిపడతారు, దొంగని చూసి మాత్రం దండం పెడతారు, కాలు కూడా మొక్కుతారు. ఇగో గియుల్లా గీయాల జోర్దార్ ముచ్చట్లు. రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. అంతవరకు మా జోర్దార్ ముచ్చట్లు చూస్తూనే ఉండరు ఈ V3 న్యూస్లా. ఇక అంతవరకు అందరికీ నమస్తే.